హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ఎస్ఐ సోదరులు ఈ ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సబ్సిడీ లోన్స్ రానే వచ్చాయి. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు బీసీ అండ్ ఓసీ కార్పొరేషన్ సంబంధించి గైడ్లైన్స్ సంబంధించి వివరించాను, అది అయిపోయింది. ఇప్పుడు కేవలం ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ గురించి చెప్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో నేను మీకు పీపీటీ తయారు చేశాను, చూడండి. మీకు ఆన్లైన్లో చూడండి. అక్కడ మనకి ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్ 2025-2026 మనకి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయో దానికి సంబంధించి సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా దేనికి ఇచ్చారండి, ఇది ఎస్సీ అన్ఎంప్లాయ్ అంటే ఎస్సీ కమ్యూనిటీలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి. ఎస్ సార్ నో అంటే ఎవరైతే స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారో నిరుద్యోగులు, ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఉన్నవారు, వాళ్ళ కోసమే ఈ ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్. ఓకేనా? ఏజ్ మినిమం 18 years, మ్యాక్సిమం 55 years. సో ప్రెజెంట్ ఉన్న ఆర్టికల్ ప్రకారం మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 55. సో 50 చాలామంది అడగొచ్చు, 60 సంవత్సరాలు చేస్తారని చెప్పేసి. సో ఎస్సీ కార్పొరేషన్ నుంచి మనకి ఒక సర్క్యులర్ వస్తుంది. ఆ సర్క్యులర్లో కూడా ఏజ్ మనకి మెన్షన్ చేస్తారు. కాబట్టి ఇన్ కేస్ ఏజ్ 60 సంవత్సరాలు చేస్తే అందులో అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫ్యామిలీ ఇన్కమ్ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 రూపాయలు ఉండాలి పర్ యానం సంవత్సరానికి. ఓకేనా? అదే అర్బన్ అయితే 2 లక్షలు సంవత్సరానికి, 2 లక్షల రూపాయల ఆదాయం, ఫ్యామిలీ ఆదాయం మొత్తం కలుపుకుంటే 2 లక్షల లోపు ఉండాలి. అది అర్బన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో. అలాగే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ గవర్నమెంట్ అదర్ లోన్ అంటే గవర్నమెంట్ నుంచి ఇంకో ఏ లోన్ తీసుకోకుండా ఉండాలి. తీసుకుంటే ఇనెలిజిబుల్ అయిపోతారు. ఓకేనా? నెక్స్ట్ మనకి లోన్ డీటెయిల్స్ అండ్ సబ్సిడీ చూసినట్లయితే, లోన్ అమౌంట్ మినిమం 1 lakh, మ్యాక్సిమం 10 lakhs. 1,00,000 కాడ నుంచి 10 లక్షల వరకు సబ్సిడీ లోన్ ఇస్తారు, లోన్ అమౌంట్ ఇస్తారు. ఓకేనా? అందులో సబ్సిడీ ఎంత ఇస్తారు? ఓకేనా? మీకు 50% సబ్సిడీ ఇస్తారు. మ్యాక్సిమం 5 lakhs, సబ్సిడీ ఇస్తారు. ఒకవేళ మీరు 1,00,000 తీసుకుంటే 50% ఎంత? 50,000. 2 లక్షలు తీసుకుంటే 50% ఎంత? 1,00,000. ఈ విధంగా ఉంటుంది సబ్సిడీ అమౌంట్. ఓకేనా? నెక్స్ట్ రీపేమెంట్ త్రూ ఈజీ ఈఎంఐ, మినిమం ఇంట్రెస్ట్. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు తీసుకున్నారు లోను, 50% 2,50,000 రూపాయలు మీకు సబ్సిడీ అమౌంట్ పోతుంది. మిగిలిన అమౌంట్ 2,50,000 రూపాయలు. ఆ 2,50,000 మీరు బ్యాంక్కి రీపే చేయాలి కదా. రీపే చేసేటప్పుడు మినిమం ఇంట్రెస్ట్, స్మాల్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు ఈఎంఐ ద్వారా. 3 to 5 years లోపు మీకు టెన్యూర్ ఇస్తారు. అంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు మీరు మిగిలిన 2,50,000 రూపాయలు స్మాల్ ఇంట్రెస్ట్తో బ్యాంక్కి కట్టాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎలిజిబుల్ బిజినెస్ కేటగిరీస్. అసలు ఏ బిజినెసెస్ ఎస్సీ కార్పొరేషన్స్ కింద మెయిన్గా తీసుకుంటారు అంటే ఏ బిజినెస్ కేటగిరీస్కి ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ ఇస్తారు అంటే మనకి మెడికల్ షాపు, మెడికల్ ల్యాబ్, అలాగే ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్, అలాగే ఎలక్ట్రానిక్ ఆటో, అలాగే 4-wheeler ప్యాసింజర్ కార్, అలాగే గూడ్స్ ట్రక్. ఇలా మేజర్గా స్కీమ్ ఉంటుంది. ఈ యొక్క మేజర్ స్కీము ఎలిజిబిలిటీ చూశారు కదా. మెడికల్ షాపు, మెడికల్ ల్యాబ్, ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్, ఎలక్ట్రానిక్ ఆటో, 4-wheeler ప్యాసింజర్ కార్, గూడ్స్ ట్రక్, ఇలా మేజర్స్ వీటి కింద మనకి లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సార్ ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీకు తెలిసిందే, బీసీ ఓసీ కార్పొరేషన్ లోన్స్ మనం ఆల్రెడీ అప్లై చేసి చూపించాము. అది ఏపీ ఓబీఎంఎంఎస్ సైట్. ఓకేనా? ఏపీ ఓబీఎంఎంఎస్ సైట్ మీకు అక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అక్కడ మీకు వెళ్ళిన తర్వాత మీరు ఓన్గా చేసుకోవచ్చు, మీ సేవలో చేసుకోవచ్చు, సచివాలయం చేసుకోవచ్చు, ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు దీన్ని. దానికి కావాల్సిన మీరు ఆధార్, పర్సనల్ డీటెయిల్స్, స్కీమ్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది ఆ సైట్లో. ఓకే, క్లియర్? తర్వాత సబ్మిట్ చేస్తే ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది. ఐడి మీ అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్త చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్కి ఐడి వస్తుంది కదా, దాన్ని మీరు సపరేట్ చేసి సేవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఫిజికల్ కాపీస్. అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సార్ డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఓకేనా? డాక్యుమెంట్ చూసినట్లయితే మేజర్గా ఆధార్ కార్డు ఉండాలి. ఓకే, సో క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, బ్యాంక్ పాస్బుక్ కాపీ ఫ్రంట్ పేజ్ తీసుకుంటారు. ఓకేనా? తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉంటారు. మొబైల్ నెంబర్ లింక్డ్ ఆధార్ నెంబర్,
ఆధార్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. ఇవి మీకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. క్లియర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇంపార్టెంట్ డేట్ చూస్తే రిజిస్ట్రేషన్ స్టార్ట్ ఏప్రిల్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ మే 20. ఏప్రిల్ 11 స్టార్ట్ అవుతుంది, మే 20 క్లోజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఒక 1 మంత్ మీకు సైట్ ఓపెన్ అయి ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఏప్రిల్ 11. లాస్ట్ డేట్ ఎప్పుడండి? మే 20. ఇది ఒక పీరియడ్. మీరు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ పొందాలి అంటే ఏప్రిల్ 11 తర్వాత 11 నుంచి, కాబట్టి 11 నుంచి మీరు అప్లై చేసుకొని మే 20 లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ అండి. తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్ తర్వాత మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సబ్సిడీ లోన్స్ అమౌంట్ ఎంత ఇస్తారు, సబ్సిడీ ఎంత ఇస్తారు, అలాగే మీకు ఏ రోజున అప్లై చేసుకోవాలి, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇలా రకరకాల డీటెయిల్స్, ఎలిజిబిలిటీ కూడా మీరు చూశారు. సో పీపీటీ కేవలం మీకోసం నేను తయారు చేశాను. సో అకార్డింగ్ టు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ గైడ్లైన్స్ ప్రకారం. సో ఎస్సీ కార్పొరేషన్ నుంచి గైడ్లైన్స్ సంబంధించి ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తారు, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ ఖచ్చితంగా చేస్తాను. సో అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి.